ఏం చేస్తున్నా? టైం ఎప్పటికీ ఆగేది కాదు. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కటి ఆగుతుందేమో గానీ టైం ఆగదు. టైం నీకు చాలా ఈజీగా దొరికినట్లే అనిపిస్తుంది, కానీ దొరకదు. ఒక్కసారి నువ్వు పోగొట్టుకున్నావంటే ఎప్పటికీ వెనక్కి తీసుకురాలేవు. నువ్వు లైఫ్లో ఇలా సెటిల్ అవ్వాలనుకుంటున్నాను అని డిసైడ్ అయినప్పుడు టైం ఎందుకు వేస్ట్ చేస్తున్నావు? ఈ ప్రపంచంలో చాలా ఎత్తుకు ఎదిగిన ప్రతి ఒక్కరు టైం విలువ తెలిసిన వారే. సక్సెస్ అయిన ప్రతి ఒక్కరూ 4-5 గంటలు మాత్రమే నిద్రపోతారు. మరి నువ్వు ఉదయం 5 గంటలకు అలారం పెట్టుకొని కూడా లేవగలుగుతున్నావా? నీకు నువ్వు ఒక్కసారి క్వశ్చన్ చేసుకో. ఇలా టైం వేస్ట్ చేస్తూ పోతే అనుకున్న గోల్ రీచ్ అవ్వడానికి తర్వాత నీకు టైం కావాలన్న వెనక్కి రాదు. ఈ రోజు నుండి టైం వేస్ట్ చేయను అని గట్టిగా అనుకుంటే అయిపోతుంది కదా. ఏదైనా సాధించవచ్చు. స్ట్రాంగ్గా నిర్ణయించుకో. సోషల్ మీడియా అండ్ నిద్రకు ఎక్కువ సమయం కేటాయించకుండా కేవలం నేను అనుకున్నది సాధించే వరకు నిమిషం కూడా వేస్ట్ చేయను అని వన్స్ నువ్వు అనుకున్నది సాధించిన తర్వాత నీ లైఫ్ గురించి నువ్వు కంప్లీట్ సాటిస్ఫైడ్ అండ్ సక్సెస్ అయినప్పుడు అప్పుడు ఎంజాయ్ చేయి లైఫ్ని. కానీ ఇలా నీ లైఫ్ ఎంజాయ్ చేయాలంటే కష్టపడాల్సిన సమయంలో కఠినంగా ఉండక తప్పదు. నీకు మెంటల్లీ స్ట్రాంగ్గా డిసైడ్ అవ్వక తప్పదు. టైంకి వాల్యూ ఇవ్వకుండా సరైన సిట్యుయేషన్లో టైంని తెలివిగా ఉపయోగించుకోకుండా నీ ఫెయిల్యూర్కి నీ తల్లిదండ్రులని పరిస్థితుల్ని బాధ్యులను చేయడం కరెక్ట్ కాదని గుర్తుపెట్టుకో. ఎందుకంటే టైంకి మంచి చెడులు ఏమీ ఉండవు. నువ్వు ఉన్న టైం అంతా వేస్ట్ చేసుకుని ఇది మంచి టైం, ఇది చెడ్డ టైం అని నువ్వే డిసైడ్ చేసుకుని ఉపయోగించుకోవాల్సిన సమయంలో సరిగా యూస్ చేసుకోకుండా నీ తలరాతను నువ్వే మార్చుకుంటున్నావు. నువ్వు బ్యాడ్ టైం అనుకుంటున్నావు కదా, నీ బ్యాడ్ టైంలో కూడా నువ్వు నీ పొరపాటు తెలుసుకుని నీ లైఫ్ సెటిల్మెంట్కి స్ట్రాంగ్గా నిలబడి ఎఫర్ట్ పెట్టి ఉపయోగించుకోగలిగితే నువ్వు అనుకునే బ్యాడ్ టైం కూడా నీ లైఫ్ మొత్తం భరించలేనంత సంతోషాన్నిస్తుంది. నువ్వు నీ జీవితం గురించి కన్న కలలు టైం వేస్ట్ చేసుకుని నాశనం చేసుకోవద్దు. నువ్వు టైంకి ఎంత విలువిచ్చి నిలబెట్టుకుంటే అంత నిన్ను సొసైటీలో తలెత్తుకునేలా చేస్తుంది. ఎటువంటి సిట్యుయేషన్లో కూడా టైం వేస్ట్ చేసుకోవద్దు. ఎందుకంటే టైం డబ్బు కన్నా ఎన్నో రెట్లు విలువైంది. ఎప్పుడూ ఒక్కటి గుర్తుపెట్టుకో, టైం అంటేనే నీ జీవితం. గడియారం చూసిన ప్రతిసారి నీ భవిష్యత్తు నీకు గుర్తుకు రావాలి. ఇలా గుర్తుకు వచ్చిన ప్రతి ఒక్కరి లైఫ్ వారు కూడా ఊహించలేనంత ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.